హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హెల్తీ ప్రోటీన్ స్వీట్ రెసిపీని తీసుకొచ్చానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే మనం పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరిని మంచిగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అంటే దాని బ్యాక్ సైడ్ ఉన్న ఆ బ్రౌన్ కలరు ఆ తొక్క అంతా తీసేయాలండి. మంచిగా పీలర్తో అది చాక్తో కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అలాగా మొత్తం అదంతా బ్రౌన్ కలర్ అంతా పీల్ తీసేసేయాలండి. తర్వాత ఇలా సన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక కప్పు నిండుగా మనం బాదం జీడిపప్పు తీసుకోవాలండి. బాదం పప్పు అలాగే జీడిపప్పు వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా, అంటే పచ్చి వాసన పోయే వరకు అండి. చూసారు కదా, మనం వేయిస్తూ ఉండగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా, అలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ప్లెయిన్ ప్యాన్ మీద అలా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ సపరేట్ చేసుకోవాలండి ఒక బౌల్లోకి. రోస్ట్ అయిపోయాయి చూసారు కదా. మళ్ళీ మాడిపోతే మనకి పౌడరు బ్లాక్గా వస్తుంది, అప్పుడు ఇష్టపడరు పిల్లలు, తినడానికి టేస్ట్ ఉండదన్నమాట. ఇలా అయితే ఇలా జస్ట్ కొంచెం జీడిపప్పు అలా వచ్చినాయి కదా, అలా వస్తే సరిపోతుంది. అది పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ అలాగే మనం కొబ్బరి ఇందాక పీసెస్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా చేసేసుకోవాలండి. మనం జస్ట్ అంటే మరి పేస్ట్లా కాదు, ఎలా అంటే కొబ్బరి పౌడర్ వస్తుంది కదా మనకి, అలా వస్తే సరిపోతుంది. చూసారు కదా, మల్లె పువ్వులాగా ఎంత తెల్లగా బాగా వచ్చింది కదా. అలా ఏమంటారు, పొడి పొడిగా ఉండాలండి, మంచిగా పేస్ట్లా అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే మనం కొబ్బరి ముక్కలు కట్ చేసినాక కొంచెం సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకుంటే తడి ఉండదండి, అప్పుడు అలా మనకి పౌడర్ లాగా పొడి పొడిగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి. దాంట్లో మనం ఒక కప్పు నిండుగా బెల్లం తురుము తీసుకున్నానండి నేను. చూసారు కదా, దాంట్లో ఆ బెల్లం కొంచెం మునిగే అంతవరకు, జస్ట్ ఆ బెల్లం తడిచే అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మనకి. పాకం అంటే మనకి తీగ పాకం అవసరం లేదండి, జస్ట్ ఆ బెల్లం కరిగి కొంచెం నురగలు వస్తే సరిపోతుంది. జస్ట్ ఇలా మనం పట్టుకుంటే మనకి అంటుకుంటుంది కదా, అట్లా వస్తే సరిపోతుందండి మనకి పాకం. ఇలా నురగలు వస్తుంది కదా, బెల్లం కరగాలి. అప్పుడు నేను ఒక 2 యాలకుల్ని జస్ట్ అలా క్రష్ చేసి వేసాను. యాలకుల పౌడర్ ఉంటే అది వేసుకోవచ్చు మీరు, నా దగ్గర అయిపోయింది యాక్చువల్గా, అందుకే నేను 2 యాలకుల్ని జస్ట్ అలా క్రష్ చేసి వేసానండి. ఫ్లేవర్ కోసం బాగుంటుంది కదా. ఇలా వస్తే సరిపోతుందండి మనకి బెల్లం కరిగి. అప్పుడు మనం బెల్లం వేసుకున్న ఏ బౌల్ ఉందో దాంతోటే ఒక కప్పు వేసాం కదా మనం బెల్లం తురుము, దానికి మనం 2 కప్పులు ఈ కోకోనట్ ఇది వేసుకుంటే సరిపోతుంది. పౌడరు, కొబ్బరి పౌడరు 2 కప్పులు వేసుకోవాలండి, సరిపోతుంది మనకి స్వీటు. ఇన్ కేస్ మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 1.5 కప్పు మీరు బెల్లం తురుము వేసుకోవచ్చు. ఇదైతే సరిపోతుంది. సేమ్ ప్రాసెస్ మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చండి, కానీ బెల్లం అయితే మంచిది కదా హెల్త్కి, చాలా బలం కూడా బెల్లం షుగర్ కంటే కూడా, అందుకని నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను. ఇలా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంతవరకు మనం సిమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, నేను దాన్ని పట్టుకొని ఇలా చేశాను కదా, బౌల్లో ఏమంటారు ఉండలాగా చేశాను కదా, సారీ. అలా వచ్చేంతవరకు మనం దాన్ని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ, ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా దీంట్లోనే వేసి కలుపుకోవాలండి మంచిగా. అప్పుడే మనకి ఆ కొబ్బరితో బెల్లం ఆ స్వీట్ అంతా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా పడుతుంది. ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నేను. చూసారు కదా, ఇలా మంచిగా దానికి సపరేట్ అయ్యే వరకు ఇలా సిమ్లోనే కలుపుకొని తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కొంచెం చల్లారనివ్వండి, వేడిగా ఉంటే చెయ్యి రెడ్గా అయిపోయింది నాదైతే. ఇలా మంచిగా మనం నెయ్యి పెట్టుకొని పక్కన, చూసారు కదండి, హ్యాపీగా హాల్లోకి తెచ్చుకొని ఫ్యాన్ కింద కొంచెం చల్లారుతూ ఉండగా ఇలా ఒక నెయ్యి చేతికి పూసుకుంటూ మంచిగా ఇలా ఉండలు కట్టుకోవచ్చండి, బాగా వస్తుంది. అప్పుడు లూజ్ అవ్వదండి. ఇలా మంచిగా పర్ఫెక్ట్గా కొలతలతో మనం వేసుకుంటే
ఏంటంటే అస్సలకి లూజ్ అవ్వదు. అది చాలామంది మాకు కరెక్ట్‌గా రావట్లేదు, లూజ్ అవుతుంది, అది ఉండలు రావట్లేదండి అలా అంటారు. ఒకవేళ అలా లూజ్‌గా వచ్చిన వాళ్ళకేంటంటే అండి, మీరు బర్ఫీలాగా చేసేసుకోవచ్చు. ప్లేట్‌లో పోసుకొని వాటిని డైమండ్ షేప్ ఇట్లా కట్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా మంచిగా నెయ్యి అద్దుకుంటూ ఇలా మనం ఉండలు చేసేసుకోవచ్చండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూసారు కదా! చాలా హెల్తీ కూడా అండి ఇది. బెల్లం, డ్రై ఫ్రూట్స్, మనకి కొబ్బరి అన్నీ హెల్తీయే. చాలా బావుంటుందండి పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా! మనకి ఫెస్టివల్స్ అప్పుడు కొబ్బరి బాగా ఉంటుంది కదా ఇంట్లో. వేస్ట్ అవ్వకుండా మనం ఇలా చేసేసుకోవచ్చండి. చూసారు కదా! నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.